నమస్తే. ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చేస్తున్న వ్యాఖ్యలపై పార్టీ ఎమ్మెల్యేల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు. చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూపుతూ ఉండడం వల్ల నియోజకవర్గాలలో తాము చులకన అవుతాము అని కొందరు ఎమ్మెల్యేలు మదనపడుతున్నారు అని టీడీపీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అధినేతలు ఎప్పుడూ ఇలాంటి ధోరణి చూడలేదు అని, కానీ ఈసారి ఆయన తీసుకుంటున్న అతి జాగ్రత్త వల్ల మొదటికే మోసం జరిగే ప్రమాదం ఉంది అని సీనియర్లు వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తెలిసిన తాము క్రమశిక్షణ రాహిత్యంతో ఎలా నడుచుకుంటాము అని, ఏదో సందర్భంలో చేసిన చిన్న పొరపాట్లను కూడా పెద్దవిగా చేసి చూపడం కరెక్టు కాదు అని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు అని అంటున్నారు. పార్టీలో 48 మంది ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదు అని, వారందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నెల 8న పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు పార్టీ బ్యాక్ ఆఫీసు సిబ్బంది ప్రోగ్రాం కమిటీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 48 మంది ఎమ్మెల్యేలు నెల జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎగవేస్తున్నారు అని, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు అని సీరియస్ అయ్యారు. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి కోప్పడడంలో తప్పేమీ లేకపోయినా ఆ విషయాన్ని మీడియాకు లీక్ చేయడంపైనే ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో పార్టీ కార్యాలయ సిబ్బందిని సీఎం అదుపు చేయాల్సిన అవసరం ఉంది అని ఎమ్మెల్యేలు కోరుతున్నారు అని చెబుతున్నారు. 48 మంది ఎమ్మెల్యేల నుండి వివరణ తీసుకోవాలి అని, పార్టీ ప్రభుత్వ పనుల్లో పాల్గొనేలా వారిని గైడ్ చేయాలి అని సీఎం సూచిస్తే మీడియాలో తప్పుగా ప్రచారం జరిగింది అని పలువురు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల వద్ద ఫిర్యాదు చేసినట్లు చెబుతూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రత్యర్థి మీడియా తప్పుగా ప్రచారం చేస్తోంది అని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. తాము సరిగ్గా పనిచేయడం లేదు అని ముఖ్యమంత్రి అన్నారు అని, నియోజకవర్గాలలో తమకు వ్యతిరేక వాతావరణం ఉంది అని ప్రత్యర్థులు చాటుతున్నారు అని, దీనివల్ల రాజకీయంగా ఇబ్బంది తలెత్తుతుంది అని ఎమ్మెల్యేలు వాదిస్తున్నట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు, సమయానికి చెక్కులు అందకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కడో ఎప్పుడో లోపం జరిగి ఉంటుంది అని, అంత మాత్రాన తాము పూర్తిగా పనిచేయడం లేదన్న అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు అని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే పార్టీ కార్యాలయంలో పనిచేసిన వారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాట్లాడే అంతర్గత విషయాలను రహస్యంగా ఉంచాల్సింది పోయి మీడియాకు లీక్ చేయడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది అని అంటున్నారు. ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు అని, 48 మంది ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదు అని ప్రచారం జరగడం వల్ల ప్రభుత్వ పరపతి బలహీనమయ్యే అవకాశం ఉంది అని ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు అని అంటున్నారు. 135 మంది ఎమ్మెల్యేలలో 48 మంది అంటే దాదాపు 300 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు అధినేత చెప్పినట్లు పార్టీ కార్యాలయం నుంచి లీకులు ఇవ్వడంపై ఎమ్మెల్యేలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. దీన్ని అలుసుగా తీసుకుని ప్రత్యర్థులు ప్రజల్లో గందరగోళం సృష్టించేలా వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉంది అని వాపోతున్నారు. ఇకపై ఇలాంటిది ఏదైనా ఉంటే పార్టీ కార్యాలయం నుంచి నేరుగా తమకు సమాచారం ఇవ్వాలి అని, అలా కాకుండా పత్రికలకు లీకులు ఇవ్వడం వల్ల అధినేత చంద్రబాబుకు మచ్చ తేవొద్దు అని కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయ సిబ్బందిని కోరినట్లు చెబుతున్నారు.